వచ్చేసి మనకి కంప్లీట్ గా ఎలైన్ లో కల్లీస్ చేయమని ఇచ్చారనమాట. న్యాచురల్ గా మనకు తీరు ఎంత అవసరమో ఈ యొక్క డ్రెస్ 13 రూల్స్ చూడండి అనమాట. తను వచ్చేసి 36 సైజ్ డ్రెస్ అనమాట. 36 సైజ్ డ్రెస్ చేసేటప్పుడు 36 ని డివైడ్ చేసుకో అంటే ఒక పార్ట్ ముందు కళ్ళీ తీసుకోవాలి. ఎంత లెంత్ ఉంది అనేది పేపర్ మీద కళ్ళీ తీసుకోవాలి. నేను ముందు నుంచి చెప్తున్నారు కదా, కళ్ళీ తీసుకునేటప్పుడు ముందు పేపర్ తీసుకోవాలి అనేది. ఈ పేపర్ వచ్చేసి మనకి భోజనాల మీద వేసే పేపర్, ఇంకేదో పేపర్ అనుకోమాట. ఇది కళ్ళీ తీసుకోవడం కోసం అనమాట. ఇది ఏ లైన్ లో కళ్ళీ అంటే ఏంటి, కింద నుంచి కాదు, బాటమ్ టాప్ మొత్తం కూడా కళ్ళీస్ రెడీ అయిన తర్వాత మనం లైనింగ్ అటాచ్ చేసుకునే డ్రెస్ అనమాట. దానికి ఎంత నాలెడ్జబుల్ గా లేకపోతే డ్రెస్ ఫెయిల్ అయిపోద్ది. దాంట్లో ఉన్న మెయిన్ టిప్స్ చూడండి. అందరూ ఏంటంటే నేను మీకు చూపించడం కోసం ఒక పాత డ్రెస్ తెచ్చాను అనమాట. చూడండి, మీకు చూపించడం కోసం డ్రెస్ స్టిచ్చింగ్ రాలేదు. ఇప్పుడు కళ్ళీస్ తీసేటప్పుడు ఈ సైడ్ పార్ట్ కళ్ళీ 3 ఇంచెస్ కామన్, ఇటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్. లేకపోతే ఏంటంటే ఆమ్ రౌండ్ దగ్గర కూడా కళ్ళీ రాకూడదు మనకి. ఆమ్ రౌండ్ దగ్గర క్లియర్ చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర కళ్ళీ రాకూడదు మనకు. మనం చేసేటప్పుడు అన్ని కళ్ళీలు చేసేసి ఎట్లా పడితే అట్లా అయితే ఈ ఆమ్ రౌండ్ ఎక్కడ ఉందో, ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో అంత వరకు కూడా మనకు కళ్ళీ అనేది రాకూడదు. అంటే టోటల్ గా స్ట్రైట్ గా ఉన్న కళ్ళీస్ ఎన్ని తీసుకోవాలి? 1 2 3 4 కళ్ళీస్ 3 ఇంచెస్ పైనుంచి కింద దాకా సైడ్ కళ్ళీ అంటారు. సైడ్ కళ్ళీ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అన్ని చూస్ చేసుకోవచ్చులే అనుకుంటాం, కానీ మీకు తెలియనిది మీరు గెస్ట్ చేయని టిప్స్ చాలా ఉంటాయి అనమాట బొటిక్ రంగంలో సక్సెస్ఫుల్ రావడానికి. ఇప్పుడు సైడ్ కళ్ళీ అనేది 3 ఇంచెస్ కామన్ గా 4 తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి, 36 మనకి బాడీ రావాలి. 36 బాడీ రావాలంటే 4 కళ్ళీస్ మనకి మైనస్ చేసుకోవాలి. 4 అంటే 3, ఒక్కొక్కటి 3 అంటే 12 ఇంచులు మనం స్ట్రైట్ కళ్ళీలు అంటే అటు సైడ్ ఇటు సైడ్ కళ్ళీల కోసం తీసుకొని మిగిలిన 24 ఇంచెస్ లో మనం కళ్ళీస్ తీసుకోవాలన్నమాట. అంటే 24 అంటే ఈచ్ 1 ఇంచెస్, ఫ్రంట్ 12 కళ్ళీస్, బ్యాక్ 12 కళ్ళీస్ తీసుకున్నాం. ఇంకొక విషయం, కళ్ళీస్ కోసం ఏం తెచ్చారంటే క్లాత్. మీరు వీడియో మొత్తం చూడకపోయినా ఈ టిప్స్ మాత్రం చూడండి. వీడియో మొత్తం చూసే టైం మీకు అంత లేకపోయినా పర్లేదు, చాలా మంది షిఫ్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఇంపార్టెంట్ వీడియోస్ ని అసలు షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడు ఇది మనకి ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అందరూ ఏమనుకుంటారంటే కళ్ళీ అంటే ఇట్లా అడ్డం తీయటమేమో అనుకుంటారు, ఇలా తీస్తారేమో అనుకుంటారు కళ్ళీ అంటే. కానీ ఇది టాప్ వేరు బాటమ్ వేరు ఉంటే మనం ఇట్లా అడ్డం తీసుకోవచ్చు. అట్లున్న కళ్ళీ అడ్డంలో బాగుండదు. ఇది ఏంటంటే 2 అంచులు తీసేసి మనం శారీ మొత్తం కూడా కళ్ళీస్ ఇట్లా నిలువు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి కావాల్సింది 46 లెంత్. చెప్పేది మాస్టర్, 46 లెంత్ రావాలి మనకి రెడీ. చూడండి, కళ్ళీది 46 ఇలా వస్తుందా అంటే మనకి ఫ్రీ ప్లానింగ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎంత అవసరం మీరు చూడండి. 46 డైరెక్ట్ కళ్ళీ రావాలి. ఎంత వచ్చింది? ఇక్కడికి 41 వచ్చింది అనమాట. అప్పుడు మనం ఇది రాదు అని మనం పంపించద్దు. ఎందుకంటే మనం ఆలోచించాలి, ఇది ప్లెయిన్ శారీ, ఇట్లా మనం శారీని అంచు తీసేసుకుని ఈ లెవెల్లో తీసుకోవాలన్నమాట. నిలువులో తీసుకోవాలి, నిలువులో మనం కళ్ళీస్ తీసుకోవాలన్నమాట. అట్లా ఉంటది. ఎందుకంటే టైలరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ట్రైనింగ్ తెలియకపోతే చాలా కష్టమవుతుంది. మనకి ఏదైనా సరే పూర్తి అవగాహన లేకపోతే మాస్టర్స్ తో చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే జాయిన్ అవ్వండి. మరి మీ దగ్గర జాయిన్ కావడానికి మాకేంటి మేడం అంటే, మాదేంటంటే స్పెషల్ ఏంటంటే మేము క్లాస్ మొత్తం కూడా లైవ్ క్లాసెస్ ఇచ్చి మళ్ళీ అది మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉండేటట్టు రికార్డింగ్ క్లాస్ ఇస్తాం. దాంతో పాటు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాం అంటే, మీరు ఏదైనా సరే క్లాసెస్ అయిపోయిన తర్వాత డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ క్లారిఫై చేయించడంతో, అంటే దాని ఫ్రీ అనమాట. క్లారిఫై చేయించడంతో పాటు 1.5 year వరకు కూడా నెలకి 2 నెలలకు ఒకసారి క్లాసులు కండక్ట్ చేసి మేము మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ, మీరు వచ్చి ఇంకా అలవాటు పడేదాకా మీకు ఇలాంటి డిఫరెంట్ వచ్చినప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఎవరికి ఫోన్ చేసి అడుగుతారు? అలా మీకు సపోర్ట్ ఇస్తూ మేము మీ డౌట్ని క్లియర్ చేస్తూ, ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేషన్ రోజు ఇస్తున్నాం అనమాట. మేము ఎగ్జామ్స్ పెట్టేసి సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి అవకాశం అందరూ వినియోగించుకోండి. ఎందుకంటే ఇది ఒక లైఫ్. ఒక 15 సంవత్సరాలు చదివితేనే 20,000 రూపాయల జాబ్ రావట్లేదు. 15 సంవత్సరాలు కష్టపడి చదివితేనే ఎన్నో డబ్బులు 20-25 లక్షలు ఖర్చు పెడితేనే 20,000 రూపాయల జాబ్ రావట్లేదు. అలాంటిది మీరు ఒక 6 నెలలు మంచి ట్రైనింగ్. ఎందుకంటే ఒక కోచ్ అనేటువంటి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక స్టూడెంట్ విజయం అనేది కోచ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.
అది ఒక రోజులో 2 రోజులు అయ్యే పని కాదు. అందుకోసం మేము ఏం చేసామంటే కోర్స్ ని 2 months గా డివైడ్ చేశాను. బేసిక్ వన్ కూడా 100 days కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా ప్లానింగ్ తోని, చాలా సిస్టమేటిక్ గా మీకు అర్థమయ్యే భాషలో అన్ని ఫార్ములాస్ తోని. ఇది ఏంటి అంటే మీరు ఒకవేళ నేర్చుకుని ఎవరైనా చెప్పుకోవడానికైనా ఇది ఏంటి అంటే ప్రతి థియరీని కూడా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం అనమాట. తల్లి కూడా ఇక్కడ ఇంత పెడితే ఇక్కడ ఎంత పెట్టాలనేసి అంటారనమాట. అది కాదు, కల్లి ఎన్ని రెట్లు పెట్టాలనేది కల్లి యొక్క హైట్ మీద డిపెండ్ అయి ఉంటది. కల్లీస్ ఎంత పెట్టాలి, ఇక్కడ ఎంత పెడితే అక్కడ ఎంత పెట్టాలి అనేది కల్లి యొక్క హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు చూడండి, ఇప్పుడు కంపల్సరీ ఎవరైనా సరే కల్లీని పేపర్ మీద కట్ చేసుకోవాల్సిందే. మాస్టర్ ఇప్పుడు 1 inch రావడానికి ఎంత పెట్టారు మాస్టర్? 2 inches. అటు ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది. ఒక స్ట్రైట్ కల్లి ఒక క్రాస్ కల్లి తీస్తున్నారా, లేకపోతే ఒక సైడ్ స్ట్రైట్ ఒక సైడ్ క్రాస్? కల్లీస్ లో కూడా 2 types ఉంటాయి అన్నమాట. 2 వైపులా క్రాస్ వచ్చే కల్లి ఉంటది, ఒకవైపు స్ట్రైట్ ఒకవైపు క్రాస్ వచ్చే కల్లి ఉంటుంది. ఇది కుట్టడానికి ఈజిబుల్ అనమాట, ఈజీగా ఉంటుంది కొంచెం. ఇది 2 వైపులా క్రాస్ వచ్చే కల్లి కుట్టిన తర్వాత ఎంత ఫినిషింగ్ తో కుడితేనే అది వర్తబుల్, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇది ఏంటంటే ఒక కల్లి స్ట్రైట్ అనమాట, ఒక సైడ్ క్రాస్. దీని ఆపోజిట్ లో ప్రతి కల్లి కూడా అట్లా ఒక కల్లి స్ట్రైట్ ఒక కల్లి క్రాస్ వచ్చేటట్టు చూసుకొని క్రాస్ ఒక స్ట్రైట్ జాయిన్ చేసుకుంటూ పోవాలి. మనం జాయిన్ చేసేటప్పుడు కూడా ఒక స్ట్రైట్ ఒక క్రాస్, అంతేనా? సైడ్ స్ట్రైట్ ఒక సైడ్ క్రాస్. మనం జాయిన్ కుట్టేటప్పుడు జాయిన్ చేసినప్పుడు క్రాస్ కి స్ట్రైట్ అయ్యాలి, క్రాస్ కి స్ట్రైట్ అయ్యాలన్నమాట. ఇలాంటి మీకు చాలా తెలియని టిప్స్. ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేము ఎందుకు ఇన్ని డబ్బులు పెట్టి నేర్చుకోవాలనుకుంటున్నారు? ప్రతి రూపాయి కూడా మీకు మీరు ఖర్చు పెడితే దానికి 100 రెట్లు ఎక్కువ మీకు యూజ్ ఉంటుంది అనమాట. ఇంకా మేము మాస్టర్ అయితే మొన్ననే రీసెంట్ గా ఇంకా అడ్వాన్స్ కోర్స్ వెస్టర్న్ వేర్ కోసం ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చారు. ఇంకా చాలా సూపర్ గా చెప్తారు. ఇప్పుడైతే ఇంకా సూపర్ గా చెప్తారు. ఎందుకంటే మేము స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ కోసం ఇంకా మేము కొత్తదనాన్ని తెలుసుకోవడం కోసం మేము కూడా నేర్చుకుంటున్నాం అనమాట, మీకు నేర్పడం కోసం అనమాట. చూడండి, సూపర్. మీరు ఖర్చు పెడుతున్నారంటే మీ ప్రతి రూపాయి కూడా 100 రెట్లు ఉపయోగం ఉంటుంది. మంచిగా ఎంటర్ప్రైనర్ నిలబడటానికి ఎంతో సహకరించింది అనమాట. కల్లి ఎప్పుడైనా సరే ఎన్ని రెట్లు పెట్టాలనేది కల్లి హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం కల్లీని రెడీ చేసుకున్నాం. ఏంటి అంటే అన్ని మనం పేపర్ మీద వద్దు కదా, ఒకవైపు స్ట్రైట్ చూడండి, ఒకవైపు స్ట్రైట్ ఒకవైపు క్రాస్ ఉన్న కల్లీని రెడీ చేసుకొని లెంత్ తీసుకున్న తర్వాత కింద బోర్డర్స్ కాదు ఆ లెంత్ మైనస్ చేయాలి. తీసుకున్న తర్వాత ఇలాంటి కల్లీస్ ఎన్ని తీసుకోవాలి? మనం 4 తీసుకోవాలన్నమాట. ఇట్లా స్ట్రైట్ ఒకే లెవెల్లోనే 3 inches ప్లస్ 2 inches టచ్ ఉన్న కల్లీస్ 4 తీసుకోవాలి. ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ లో. ఎందుకు మనం సైడ్ కల్లి అన్నాం అంటే చూడండి ఒకసారి, సైడ్ కల్లి ఎందుకంటే మన ఆమ్ రౌండ్ ఎగ్జాంపుల్ తీసాం అనమాట. ఇక్కడ ఆమ్ రౌండ్ కి కల్లి రాకూడదు, విడిపోద్ది అనమాట. ఆమ్ రౌండ్ దాటిన తర్వాత కల్లీస్ రావాలి, కానీ ఆమ్ రౌండ్ కల్లీలో రాకూడదు. అందుకోసమే ఇది ఖర్చు కోసం 2 inches ఇలా అప్పుడు ఇట్లా ఎలా కనిపిస్తుంది కల్లీస్ కనిపిస్తుంది, బాగుండదు. సైడ్ కల్లి అనేది ఆమ్ రౌండ్ వరకు కల్లి రాకూడదు. అందుకోసం సైడ్ కల్లీని 3 inches, ఏ డ్రెస్ అయినా సరే 3 inches, ఖర్చు 2 inches తోని 5 inches తోని ఇలాంటి 4 తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ 2 బ్యాక్ 2 మిగతా వాటిని క్యాల్కులేట్ చేసుకొని అప్పుడు ఈ కల్లీస్ రెడీ చేసుకోవాలి. 2 క్రాస్ కల్లీలు అయితే కష్టం, ఒక స్ట్రైట్ ఒకవైపు క్రాస్ కల్లి అయితే కొంచెం కుట్టడానికి ఈజీగా ఉంటుంది. మీకు కామెంట్ చేయండి, మీకు 2 క్రాస్ కల్లీలు అయితే ఎలా కుట్టాలని ఎంతమంది కామెంట్ చేస్తారో చూసి మీ రిక్వైర్మెంట్ ప్రకారం మేము అది స్టిచ్చింగ్ కూడా పెడతాం అనమాట. ఇది సైడ్ కల్లి ఎప్పుడు వేయాలంటే మొత్తం ఫుల్ బాడీ కాకుండా డైరెక్ట్ ఏ లెంత్ వచ్చినప్పుడు సైడ్ కల్లి కావాలి. సైడ్ కల్లి ఎప్పుడు కావాలంటే మీరు ఫుల్ గా కాకుండా ఎలైన్ తీసుకున్నప్పుడు, అంటే బాటం వేరు అది వేరు కాకుండా బాడీ కూడా ఇందులో అటాచ్ అయ్యి వచ్చేటప్పుడు కల్లీని అలా వేయాలన్నమాట. ఇట్లా సైడ్ కల్లి వేయాలి. ఇంకా మంచి మంచి టిప్స్ కావాలని మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏం కావాలంటే ఇలాంటి డ్రెస్ కావాలంటే మనం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి మాస్టర్ తోనే అంటే మాస్టర్ 1000 రూపీస్ తీసుకుంటారు. మనకి ఒకవైపు స్ట్రైట్ ఒకవైపు క్రాస్ మనం లేడీస్ అని కుట్టుకోవచ్చు, కానీ 2 వైపుల క్రాస్ మాత్రం కంపల్సరీ మాస్టర్ కుట్టాలన్నమాట. మీరు ఎంతమంది కామెంట్ చేస్తే రేపు ఒకటి 2 వైపుల క్రాస్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలి, స్టిచ్చింగ్ లో చేసే కటింగ్ లో చేసే జాగ్రత్తలు ఏంది, స్టిచ్చింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అనేది మనం రేపటి వీడియోలో మీరు ఎవరైనా అడిగితే కామెంట్ చేస్తే కంపల్సరీ వీడియో చేస్తాను.